ఓకే, మీకు గోపాలకృష్ణ కొంచెం మీకు ఈ రోజున కొంచెం ఒక చిన్న మెకానిజం మీకు నేను తెలియపరుస్తున్నాను. అది ఈ రోజున క్లాస్ ఏంటంటే వైపరికి సంబంధించిన విధానాలు. అంటే వైపర్ ఎలా వీచ్ చేసుకోవాలి, దానివల్ల మనకి లాభాలు ఎలా ఉంటే మనం తెలుసుకుందాం. మనం చూడనా, అయిగో ఈ బ్లేడ్స్ని మనం వైపర్స్ అంటాం. ఈ మనం ఎలా వేసుకోవాలంటే నైట్ కానీ పగల కానీ జర్నీ చేసేటప్పుడు సడన్గా కుంభవర్షం స్టార్ట్ అయ్యింది. అలా స్టార్ట్ అయినప్పుడు కూడా తడుచుకుంటూ కిందకి దిగైన వాన పడేటప్పుడు 2 బ్లేడ్స్ పైకి లేపి శుభ్రంగా బ్లేడ్స్ క్లీన్ చేసి గుడతో అద్దాన్ని కూడా శుభ్రంగా బ్లేడ్స్ క్లీన్ చేసి అప్పుడు మీరు వైపర్ ఆన్ చేసుకుంటే ఈ గ్లాస్ మీకు జీవితకాంతం కనపడతామంట మీకు. అదే మీరు ఎమ్మటే వైపర్ ఆన్ చేశారనుకోండి, మన స్పెడ్స్ లేనప్పుడు బైక్ తోలినప్పుడు ఎలా నలకలు పడతాయి మనకి, అలాగే గ్లాసు కూడా నలకలు పడతాయి మీకు తెలియకుండా. దాని మీద మీరు ఎమ్మటే వైపర్ ఆన్ చేస్తే పరా 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 అని గీతలు పడిపోయి నైట్ పూట సరైన క్వాలిటీ మీకు చూపించినప్పుడు గ్లాస్ పగలు ఎలాగో చూపిస్తుంది, మంచి పడ్డా చూపిస్తుంది, వాన పడ్డా చూపిస్తుంది. కానీ నైట్ పూట సరైన క్వాలిటీ కావాలంటే పగల మనం ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుని వైపర్ ఆన్ చేసుకోవాలి. రన్నింగ్లో వాళ్ళు ఎమ్మటి ఇలా నొక్కే చేస్తున్నారు, ఆ వాటర్ మీద పరా పరా ఆడిచ్చేస్తున్నారు, పగులు బాగానే ఉంటుంది. కానీ నైట్ పూట సరైన క్వాలిటీ చూపించిన గ్లాస్ కనపట్లని చెప్పి గ్లాస్ మార్పించేస్తారు. నేను చెప్పినట్టుగా చేస్తే మీరు ఎప్పుడు వైపర్ ఆన్ చేసేటప్పుడు ఇలా అంటే ఆ 2 ముక్కుల్లోంచి షాంపూ వాటర్ పైకి కొట్టింది. ఆ పైకి కొట్టిన వాటర్తో అద్దాన్ని శుభ్రంగా కడిగి బ్లేడ్ శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు మీరు వైపర్ ఆన్ చేస్తే ఈ గ్లాస్ మీకు జీవితకాంతం కనపడుతుంది మిత్రులారా. కంపెనీ గ్లాస్ ఒరిజినల్ ఇస్తాడు, అది పోయిందంటే మళ్ళీ రాదు. ఆ క్వాలిటీ కాపాడాలంటే మనం ఎప్పుడు ఈ పని చేసుకోవాలి. చూడండి, ఇలా అనండి, ఇలా అంటే ఆ 2 ముక్కుల్లోంచి షాంపూ వాటర్ పైకి కొట్టింది. ఆ పైకి కొట్టిన వాటర్తో శుభ్రంగా అద్దాన్ని కడిగి శుభ్రంగా క్లీన్ చేసి గుడతో అప్పుడు మీరు వైపర్ ఆన్ చేసుకోండి. జీవితకాంతం మీకు చక్కగా క్వాలిటీ చూపిస్తామట. లైట్గా వాన పడ్డప్పుడు 1 స్టెప్పు, ఇంకా ఎక్కువ వాన పడుతుంది 2వ స్టెప్పు, ఇంకా ఎక్కువ వాన పడుతుంది 3 స్టెప్పులు ఇచ్చాడు. ఇలా కూడా ఇచ్చాడు. మళ్ళీ ఏరులో నోట చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఒక నైట్ పూట వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఒక పేపరో లేకపోతే ఏదైనా ఒక గడ్డి లేదా ఏదైనా ఒక ఇడ్లీ తినా ఒక ఆకు మీకు అడ్డం పడుతుంది. దెబ్బైన పెళ్ళి ఏసీ ఉంటుంది, అప్పుడు ఆకు తీలేరు కాబట్టి మిస్టిక్ దీని పైకను అలా కదా పైకి వెనక్కి అలా అంటే ఆ తీసి అవతల పెట్టింది ఆ పేపర్ని రన్నింగ్లో. ఇలా కూడా చేస్తుంది మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విషయం నేను చెప్పాలి నాన్న, మీరు ఇది లెఫ్ట్ చెప్పిన మార్జిను అవతల మీకు చెప్పిన టైర్ చూసుకొని ఎదర పెడుతున్నారు. కానీ మీరు వెళ్ళేటప్పుడు అవతల లారీకి మన కారుకి ఎంత గ్యాప్ ఉండాలో తెలియట్లేదు. ఆ గ్యాప్ మీకు ఇప్పుడు దిగి నేను చూపిస్తాను. అది చాలా గొప్ప గ్లాస్ గ్యాప్. ఆ గ్యాప్ ఉంటే మీకు ఎదురు బండి కూడా మీకు ఎంత గ్యాప్లో ఉండాలి, ఎలా ఖర్చు